ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మరొక పర్యాయము నాయన నీ సువార్తను ప్రకటించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వినుచున్న ప్రజలకు మేలుకరంగా నాయన దేవునికరంగా ఉండడానికి సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని. ప్రభా, పాపినయ్యా, ఇందుకు పనికిరాని వాడిని, ఏమాత్రము యోగ్యుడిని కాదు ప్రభా, కేవలం నీ కృపే. అయినా ఈ వాక్యం ద్వారా మేమందరము మేలు పొందుకోవటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, ఈరోజు మన పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి ప్రియులరా, రక్షించబడిన తర్వాత మనము దినదినము ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులు అయి ముందుకు సాగాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అతడు దేవుని ఆత్మ చేత బలపడుతూ ఉండాలి. బలపడాలంటే సమయం విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. టైము చాలా విలువైంది. చూడండి ప్రియులరా, ఎంత విలువైనదంటే మరి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో గాలికి పొట్టు ఏ విధముగా ఎగిరిపోవచ్చు ఉన్నదో సమయము అలా గతించిపోవచ్చు ఉన్నది అనే మాటను మనము జెఫన్యా గ్రంథంలో చూస్తాం. ప్రవక్త అయిన జెఫన్యా ఆ మాట తెలియచేస్తూ ఉన్నాడు, ఆత్మచేత ఆత్మపూర్ణుడై. అట్లాగే ప్రియులరా, మానవులమైన మన దైనందిక జీవితంలో సమయాన్ని ఎలాగా గడుపుచూ ఉన్నాం? సమయము గతించిపోతూ ఉన్నది. వాక్యం వినుచున్న వారులారా, రక్షణ పొందని వారులారా, రేపు రక్షించబడదామలే, పెళ్ళైన తర్వాత రక్షించబడదామలే, ఉద్యోగం రాని, ఇంకా సంపాదన బాగా సంపాదించిన తర్వాత రక్షించబడదాంలే, మారు మనసు పొందుదాంలే అని అనుకుంటున్నామేమో. రేపేమి జరుగునో ఎవరికి తెలియదు. దినములు చెడ్డవిగా ఉన్నాయి ప్రియులరా. కనుక నేడే రక్షణ దినము అంటే చూడండి, సమయాన్ని ఎంత చక్కగా దేవుడు దానికి ఎంత విలువిస్తూ ఉన్నాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. సమయాన్ని గుర్తెరిగి సిలువలో ఉన్న ఒక దొంగ ఇడిదిరిగి చచ్చిపోతున్నాను, నిజంగా నా ఆత్మకి
మేలు జరగాలంటే లోకరక్షకుడైన యేసు ప్రభుని నమ్ముకోవాల్సిందే, లోబడాల్సిందే, వెంబడించాల్సిందే, దిద్దుకోవాల్సిందే, సరిచేసుకోవాల్సిందే, క్షమాపణ అడగాల్సిందే అని గుర్తెరిగాడు సిలువలో ఉన్న దొంగ. సోదరుడా, నువ్వు గుర్తెరగవే? ఎంత సమయం నువ్వు వ్యర్థం చేస్తున్నావు? ఎన్ని రోజులు కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నావు? ప్రార్థన చేయకోకుండా, ప్రభువుని ఆరాధించకుండా, ప్రభుని స్తుతించకుండా, ప్రభువుకి లోబడకుండా, ప్రభు వాక్యానికి విధేయత చూపకుండా ఎంతకాలం లోకంలో పాపంలో జీవిస్తూ ఉంటావు? అయ్యా, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. కారణం ఏంటి? దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఈ నేటి దినాల్లో అంత మోసం, డబ్బు మోసం జరుగుతుంది. 10 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ. ఏమండి, ఎంత డబ్బు కొరకు పరుగులెత్తుతూ ఉన్నారు జనం. ప్రియులరా, జాగ్రత్త. వడ్డీలకి ఇచ్చు వారి యొక్క ఇల్లు కాలిపోవును అని ఉంది బైబిల్లో. వడ్డీలకి ఇచ్చు వారి యొక్క ఇల్లు, వాళ్ళు సమయాన్ని దేని కొరకు వినియోగిస్తూ ఉన్నారు? స్వలాభం కొరకు, స్వార్థం కొరకు, ధనాపేక్ష పరులై దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఖర్చు చేయకుండా, దేవుడిచ్చిన ఆరోగ్యము దేవుడికి ఖర్చు చేయకుండా, దేవుడిచ్చినటువంటి తెలివితేటలు, జ్ఞానము దేవుని సన్నిధిలోకి ఉపయోగించుకోకుండా, నీ ఇష్టానుసారంగా నీవు ధనాపేక్ష పొర్రాలువై వడ్డీలకి ఇస్తూ, పాపం చేస్తూ, గర్విస్తూ, రాజకీయాలకి, లోక సంబంధమైన వాటికి సమయాన్ని నువ్వు హెచ్చిస్తావా? తమ్ముడా, నీకు అది మంచిది కాదు. చూడండి, ధనవంతుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. తినుచు, త్రాగుచు, ఇళ్ళు కట్టుకొనుచు, గృహప్రవేశాలు చేస్తూ, పెళ్ళిళ్ళు చేసుకొనుచు. చేసుకోవద్దంట్లా, గృహప్రవేశం చేసుకోవద్దంట్లా, ఇల్లు కట్టుకోవద్దంట్లా, పెళ్లి చేసుకోండి. దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? రక్షణ పొందావా? మారు మనసు పొందావా? పాపాలు ఒప్పుకున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? యథార్థంగా జీవిస్తూ ఉన్నావా? కనుక దినములు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. యుద్ధ దినాలు. ఇప్పుడు చూడండి ప్రియులరా, అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ దేశం, అమెరికా, రష్యా యుద్ధ మేఘాలు అలుముకొనుచూ ఉన్నాయి, కమ్ముకుంటూ ఉన్నాయి. చంద్రుడు నలుపైపోతాడు, సూర్యుడు ఎరుపైపోతాడు. అప్పుడు సంఘం ఎత్తబడుద్ది. ఏమండి, ఈ కాలుష్యాన్ని బట్టి, ఈ యుద్ధ మేఘాలు, అణుబాంబులు, ఈ రసాయనిక పదార్థాలు, వ్యర్థమైన పదార్థాలు, బాంబులు పేల్చుకుంటూ ప్రకృతిలో కూడా ఏమవుద్ది? ఘోరం జరిగిపోద్ది. కనుక రక్షణ పొందిన వారులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎప్పటికైనా రక్షణ పొందిన వారులారా, మరి మీరు ముఖ్యంగా జాగ్రత్త. వాళ్ళకంటే మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్క గంట, ఒక్కొక్క అరగంట, ఒక్కొక్క రోజు దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఆ సమయాన్ని నీవు కేటాయించటం వలన దేవునికి మహిమ వస్తుందా? సమయాన్ని పోతుంది. గాలికి పొట్టు ఏ విధంగా ఎగిరిపోతూ ఉన్నదో అలాగా సమయం ఏమైపోతుంది? గతించిపోతుంది. అప్పుడే ఈ 2024 వచ్చి అప్పుడే 8వ నెలలో ప్రవేశించాం. సమయం ఏమైపోతుంది? గతించిపోతూ ఉంది. చూడండి ప్రియులరా, సిలువలో ఆ దొంగ సమయాన్ని, చివరి సమయాన్ని ఎలాగా పట్టుకున్నాడో తెలుసా? పట్టుకోవే, సమయాన్ని పట్టుకోవే. పోతుంటే డబ్బులైనా సంపాదించుకోవచ్చు, లేకపోతే వేరేదన్నా బంగారమైనా సంపాదించుకోవచ్చు. సమయం పోతే మరలా తిరిగి వచ్చుద్దా? చెప్పరేంటండి? ఆ సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ సమయాన్ని జాగ్రత్తగా ఏం చేశాడు అంటే చాలా పాడు చేసుకున్నాడు. కానీ చివరి సమయాన్ని ఏం చేశాడు? తన ఆత్మని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని దేవునికి అంకితం చేశాడు. దేవా, నేను పాపినయ్యా, దయతో నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో అయ్యా అని చిన్న పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడు. బుద్ధి వచ్చింది, బుద్ధి తెచ్చుకున్నాడు. అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానం తెచ్చుకున్నాడు. అవివేకం తొలగిపోయింది, వివేకం తెచ్చుకున్నాడు. జాగ్రత్త పడ్డాడు. సోదరుడా, నీలో ఇంకా అజ్ఞానమే వెలుబడి చేస్తుందా? ఎందుకయ్యా తాగుడు? ఎందుకయ్యా ఆ పానుపాగరాగలు ఎందుకు? ఆ గుడంబాలు ఎందుకు? ఆ కైనీలు ఎందుకు? ఆ సినిమాలు ఎందుకు? ఆ సీరియల్స్ ఎందుకు? ఆ అచ్చనిగిల్ల ఆట ఎందుకు? ఆ వ్యర్థమైన సెల్ ఫోన్లో ఆటలు ఎందుకు? సెల్ ఫోన్లో ఆ వ్యర్థమైనవి చూడటము ఎందుకు? ఆత్మపూర్ణులై ఉండాలండి. ఏమనుంది బైబిల్లో? ఇందు నిమిత్తం మీరు అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని మరియు మద్యముతో మత్తులై ఉండుకొడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలంట? ఆత్మపూర్ణులై. అమ్మా, రక్షించబడ్డావు సహోదరి, నీలో ఆత్మపూర్ణత ఉందా? సంపూర్ణుల మగుటకు సాగిపోదు అన్నాడు పౌలు గారు. ఇంకా నీ ఇంట్లో చికాకుతో, గలిబిలితో, గందరగోళంతో, పోట్లాటలతో, ఇంకా ధనాపేక్షతో, వ్యర్థమైన దురాశలతో సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో. అమ్మా, అయ్యా, సహోదరుడా, పెళ్ళుమంట దిగుద్ది ఉగ్రత. చూసారా? జఫన్యలోనే ఉంది, 2వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని ఉగ్రత దినము రాకమునిపే. చూడండి,
కొద్ది రోజుల క్రితము కేరళలో వరదలకి 2-3 గ్రామాలు కొట్టుకుపోయినాయి అంట. రక్షించబడి ఉంటే పర్వాలా. కొంతమంది ప్రభుని ఎరిగిన వారు ఉండొచ్చు, వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరదేశికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారు. ప్రియులరా, రక్షణ లేని వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళాగాధానికి వెళ్ళిపోతారు. చూసారా? నీతిమంతులేమో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు ఉంచుతాడు పరదేశంలో. నీతి లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తే వారు పాతాళాగాధంలోకి వెళ్ళిపోతారు. వారి ఆత్మలో గమనించండి. సహోదరుడా, సహోదరి, ఏ రోజు ఏమి సంభవించినో ఎవరికి తెలుస్తుంది? ఏ రోజు ఏమి సంభవించినో ఎవరికి తెలియదు. రేపేమి సంభవించినో. తెస్సలోనికలు రాసిన పత్రికలో ఏముంది? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వచ్చునో తెలియదు. అలాగ ఉంటుందంట దేవుని రాకడ. రాత్రి వేళ దొంగవాడు ఎప్పుడు వచ్చునో తెలుసునా? నువ్వు నిద్రపోతూ ఉంటావు. అలా ఉంటుందంట ఆయన రాకడ. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీవు ఆత్మపూర్ణుడుగా నడుచుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరినో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎలాగంట? సమయాన్ని పగలు రాత్రి దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు, అంటే దాని ప్రకారంగా జీవించుచు. ఊరినే చదువుకుంటే వెళ్ళటం కాదు. ఎలా ప్రసంగం చేయాలి అని చదవకూడదు. నా పాపములు ఏమై ఉన్నవో వాటిని నేను ఒప్పుకోనాలి అనే ఆలోచనలతో బైబిల్ చదవాలి. ఈ రోజుల్లో సహోదరుడా, సహోదరి, బైబిల్ నామకార్థంగా చదివితే, నామకార్థంగా బోధిస్తే, నామకార్థంగా అలవాటు ప్రకారంగా, ఆచార ప్రకారంగా నీవు బైబిల్ని చదివిన దానివల్ల ప్రయోజనము లేదు. కనుక కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో వ్రాయబడి ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దేవారాత్రులు రాత్రింబగళ్ళు. అపవాది కూడా రాత్రింబగళ్ళు దేవునికి మన మీద ఫిర్యాదు చేస్తూ ఉంటుందంట. వాడికి కూడా తెలిసిపోయింది సమయం కొంచెంగా ఉంది, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెతుకుచూ తిరుగులాడుచూ ఉన్నాడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆడి మింగాడనుకో ఇక అవుట్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా,
ఎవరిని మృంగుదుమా? గర్జించు సింహం వలె వాడు వెతుకుచు తిరుగులాడుచు ఉన్నాడు. హబక్కుకు గ్రంథంలో ఉంది, వాడు వల వేసి గుచ్చి లాగి భుజం మీద వేసుకొని గంతులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. వల, నెట్టో, సెల్ ఫోను, ఇంకా మిగతా కార్యక్రమాలు. వల వేసాడు, గుచ్చాడు, నిన్ను లాగాడు, భుజం మీద వేసుకొని గంతులు వేసుకుంటే వెళుతూ ఉన్నాడు. ఆహా, దొరికిందిరా చేప, దొరికిందిరా, దొరికాడు రైడు. అమ్మా, ఎక్కడ వీక్గా ఉండమాకే, ఎక్కడ నీవు బలహీనుడిగా ఉండమాకే, ఎక్కడ నీవు అవిధేయుడిగా ఉండమాక, ఎక్కడ నీవు అజ్ఞానంగా నడుచుకోమాకే. సమయం లేదు. దేవుడు కూడా ఒకటో రోజు ఒక పని చేశాడు, రెండో రోజు ఇంకో పని, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు, ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 6 రోజులు కష్టపడ్డాడే. పని పాట లేకుండా ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటావు సోదరుడా? కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినుకోకుండా నీవు లెక్కలేనితనంగా ఓ విశ్వాసి సేవకులకి నీవు అపనమ్మకస్తుడిగా ఉంటూ ఏం సాధిద్దామని. కనుక సమయమును పోనీయక నువ్వేం చేయాలి? సద్వినియోగము. ఎలాగా? మందిరానికి వెళ్ళుచు చక్కగా బుధవారము, శనివారము ఉపవాస ప్రార్థన చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, కరపత్రాలు పంచిపెడుతూ, సహవాసంలో పాల్గొంటూ, ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకై భారం కలిగి ప్రార్థన చేస్తూ నువ్వు ఎలా ఉండాలి? సమయాన్ని దాని కొరకు ఉపయోగించాలి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండాలమ్మా. దావీదు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. పౌలు గారు ఆత్మపూర్ణులై ఉండారు. తిమోతి ఆత్మపూర్ణులై ఉండారు. దేవుని ఆత్మకు నీవు లోబడినప్పుడు, దేవుని ఆత్మకు నీవు అప్పగించుకున్నప్పుడు నీ శరీరము, నీ మనసు కూడా దేవుని స్వాధీనంలో ఉంటుంది. నీ ప్రాణం చెప్పినట్టు నీవనొద్దు, నీ మనసు చెప్పినట్టు నీవనొద్దు, నీ శరీరం చెప్పినట్టు నీవనొద్దు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుడి. దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుడి. పరీక్షించు. ఈ సమయంలో నేనేం చేయాలి? ఈ సమయంలో నేనేం ఎలాగా ఈ సమయాన్ని ప్రభు కొరకు ఎలా ఉపయోగించాలి? ఈ గంట, ఈ దినము ఎలాగను మనము దేవుని మహిమార్థమై జీవించాలి. నీ నోటి మాటలు, నీ యొక్క కంటి చూపు, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఆలోచన వ్యవస్థ అన్నీ కూడా దేవునికి స్వాధీనం చేసుకో. దేవునికి నీవు స్వాధీనం చేసుకొని దేవుని పాదాలు పట్టుకుంటే తప్పనిసరిగా దేవుడి సహాయము చేస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని కొరకు బ్రతుకు, సరి చేసుకో. దేవుడు ఎంతో సమయం ఇస్తున్నాడు నీ జీవితానికి, ఎంతో సమయం ఇస్తున్నాడండి.
చూసారా, దేవుడు ఒక ఉపమానం చెప్పారు కదా, ఏమని? ఆ చెట్టు ఎందుకయ్యా అక్కడ నిష్ప్రయోజనంగా ఉంది, దాని బదులు ఇంకొక చెట్టు వేసి పోషించి పెద్ద చేయంటే, అయ్యా 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 ఈ సంవత్సరమైనా నేను దీనికి ఎరువేసి నీళ్లు పోసి చక్కగా పెంచుతానయ్యా, అయ్యా ఈ సంవత్సరం వరకు సమయం ఇవ్వండి అయ్యా, ఇదిగో ఈ నెల సమయం ఇవ్వండి అయ్యా, ఇదిగో ఈ గంట సమయం ఇవ్వండి అయ్యా. సరే ప్రియులరా, ఒక్కోసారి ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది, అంటే 1 గంట ముందు మీరు తీసుకొస్తే ఈ వ్యక్తి బ్రతికేవాడండి. చాలా లేట్ అయిపోయిందండి. నీ ఆత్మీయతను కూడా నీవు నిర్లక్ష్యం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడా? కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకో, దేవుని పాదాలు పట్టుకో. ఎక్కడైనా ఈరోజైనా ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ తల్లి, ఓ సహోదరుడా, ఇప్పటికైనా దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో, ఏమో ఒక అవకాశం ఇచ్చాడేమో. ఇప్పుడే నీవు తీర్మానం చేసుకో, దేవుని కొరకు బ్రతుకు, సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలెగాక జ్ఞానం కలిగి నడుచుకోమని చక్కగా పౌలు గారు హెచ్చరికలు చేశారు నాయన. ఈ మాటలు ప్రభువా మేము తెలుసుకొని ఉన్నాం దేవా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకొనుచు ప్రభువా నీ యొక్క సన్నిధిలో దేవారాత్రులు గడిపే భాగ్యము దయచేయండి. పరిచర్యను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ఎలోహిం టీవీ పరిచర్యను కూడా ఆశీర్వదించి బ్రదర్ గారిని, వారి కుటుంబాన్ని బ్లెస్ చేయమని, ఈ ఛానల్ పరిచర్య అంచెలంచెలుగా వర్ధిల్లింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, మందలానందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.